అయ్యో, చంద్రుడు బావిలో పడిపోయాడు. ఒక రాత్రి గ్రామంలో పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆకాశంలో చంద్రుడు ఎంతో అందంగా మెరుస్తున్నాడు. ఆ సమయంలో పరమానందయ్య గారి 7 మంది శిష్యులు బావి దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా ఒక శిష్యుడు బావిలోకి చూసి ఆశ్చర్యపోయాడు. నీళ్లలో చంద్రుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. చూడండి, నిజంగానే చంద్రుడు బావిలో పడిపోయాడు అని గట్టిగా అరిచాడు. అందరూ భయంతో బావిలోకి చూశారు. వారికి కూడా అదే కనిపించింది. త్వరగా చంద్రుణ్ణి బయటకు తీయాలి అని మరో శిష్యుడు ఆత్రంగా అన్నాడు. అందరూ తాడు మరియు బకెట్ తీసుకుని చంద్రుణ్ణి త్వరగా లాగండి. ఎంతో శ్రమించారు. చంద్రుణ్ణి బలంగా లాగారు. బయటకు తీయాలి. ఒక్కసారిగా తాడు తెగిపోయింది. అందరూ వెనక్కి పడిపోయారు. తర్వాత వారు పైకి చూశారు. చంద్రుడు ఇంకా ఆకాశంలోనే ఉన్నాడు. ఆ సమయంలో గురువుగారు అక్కడికి వచ్చారు. వారిని చూసి చిరునవ్వు నవ్వారు. అది చంద్రుడు కాదు, నీళ్లలో ప్రతిబింబం మాత్రమే. కనిపించిన ప్రతిదానిని వెంటనే నమ్మకండి. అప్పుడు శిష్యులు తమ తప్పును గ్రహించారు. ఆలోచించకుండా తొందరపడ్డామని అర్థమైంది. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, కనిపించిన ప్రతిదానిని వెంటనే నమ్మకండి, ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా బామ్మ పురాణం ఛానల్ను చూస్తూ ఉండండి.